నీ జీవితంలో అసమాధానం ఎలుబడి చేస్తుందా? నీ జీవితంలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయా? ఏమోనండి, కుటుంబ జీవితంలో శాంతి లేదు, వ్యక్తిగత జీవితంలో శాంతి లేదు, నా ఆఫీసులో శాంతి కనబడటం లేదు, సమాధానం లేదు, నా జీవితం అంతా అల్లకల్లోలంగా ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను ఉన్నాను అని కనుక నువ్వంటే దేవుని సేవకునిగా నీకు తెలియజేస్తున్నాను, సిట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో కూర్చో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని లేఖనాలు తెరిచి చదువు, మనస్ఫూర్తిగా దేవుని హృదయంలోకి ఆహ్వానించు. ప్రభువు నీకు సమాధానాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, సమాధానాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారా. అంత మాత్రమే కాకుండా నీవు నిజముగా మా పక్షమును ఉండి మా పనులను సఫలపరుస్తున్నావా. దేవుడు నీకు సమాధానం ఇవ్వడం మాత్రమే కాకుండా నీ పనులను దేవుడు సఫలపరిచే దేవుడు. నీ ప్రతి మంచి ఆలోచన దేవుడు స్థిరపరుస్తాడు, నీ ప్రతి మంచి ఉద్దేశాన్ని దేవుడు బలపరుస్తాడు, నీ ప్రతి మంచి లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభువు నీకు సహాయకర్తగా ఆయన ఉంటాడు.